తమరి భాష అది. కంచిగా ఉండాల్సిన వాళ్ళు, ఒక తండ్రిగా ఈ వ్యవస్థను నడపాల్సినటువంటి వాళ్ళు ఇక ఢిల్లీలో కూర్చుని దున్నపోతు ఈనిందని చెప్పిన ఒకడంటే దోణ కట్టేయమని పైనుంచి అంటాడు. ఇది ఎన్నికల వ్యవస్థ. నిష్పక్షపాతంగా అంబేద్కర్ గారు రాజ్యాంగం పొందుపరిచినటువంటి రాజ్యాంగం మేరకు ఏర్పడినటువంటి వ్యక్తులు ఈ రకమైనటువంటి దున్నపోతుని ఈనిందని ఒకడంటే తెలుగుదేశం వాడు దోణ కట్టేయమని ఎలక్షన్ ఆఫీసర్ అంటాడు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దున్నపోతేంటి, ఏంతమేంటి అనేది కూడా ఎక్కడ ఆలోచన లేదు. ఈ రకమైనటువంటి పక్షపాత ధోరణితో వ్యవస్థలన్నీ ఈ రకంగా నడుస్తూ ఉంటాయి. ఎమ్మెల్యే గారిని ఏదైతే కోర్టు రక్షించిందో ఈ పోలీసు వ్యవస్థ నుంచి తెలుగుదేశం పార్టీకి లొంగిపోయినటువంటి ఈ ఎన్నికల వ్యవస్థ కానీ లేదా పోలీసు వ్యవస్థ పల్నాడు ఏరియాలో లొంగిపోయినటువంటి పోలీసు వ్యవస్థకి కోపం వచ్చింది. వెంటనే కోర్టు రక్షించింది కాబట్టి మనం ఫాల్స్ కేసుల్లో ఏదో రకంగా ఇరికించాలి. ఎందుకని? ఎస్ఐ ఊళ్ళో ఉంటాడు, సంఘటన దగ్గరలో ఉంటాడు, ఎఫ్ఐఆర్ కడతాడు. ఎవరితో కడతాడు? కారంపూడి ఇన్ఛార్జ్ విఆర్ఓతో ఓ పిటిషన్ తీసుకుని సుమోటోగా కేసు కట్టాలి కదా. సిఐకి దెబ్బ తగిలింది కదా, మాపుని చెదరగొట్టానన్నావు కదా నువ్వే, మరి నువ్వు నీ బాధ్యత లేదా పోలీసుకని అడుగుతున్నాను. ఎస్ఐ సిఐ యాజ్ ఎ ఎస్హెచ్ఓ సబ్ ఇన్స్పెక్టర్, యాజ్ ఎ సూపర్వైజరీ ఆఫీసర్ సర్కిల్ ఇన్స్పెక్టర్, మీ ఇద్దరికీ బాధ్యత లేదా? సుమోటాగా సిఐ కంప్లైంట్ ఇవ్వాలి కదా. తనకు దెబ్బ తగిలినప్పుడు గొడవల్లో తనకు తలకు గాయమైతే నువ్వు ఇవ్వాలి కదా. సంఘటనలో నువ్వు ఉంటే ఎమ్మెల్యే మీద కంప్లైంట్ ఇవ్వాలి కదా సుమోటాగా. ఎవరు? ఎమ్మెల్యే తలకి, సిఐ తలకి, ఈ నారాయణ స్వామి చౌదరి గారి తలకి 14వ తారీఖు తలకి గాయమైతే 22వ తారీఖు వరకు వారి స్టేట్మెంట్ కూడా ఎవడు రికార్డ్ చేయడు. సబ్ ఇన్స్పెక్టర్ ఖాళీ లేదు, సిఐ ఖాళీ లేదు. ఎంత తప్పుడు కేసుల పనిలో ఉన్నారు కదా చౌదరి గారు, వీళ్ళందరూ కూడా ఈ తప్పుడు కేసుల పనిలో ఉండి ఎవడో మామూలుగా చేయడు. ఈ ధ్వంసం వచ్చినంతా కూడా వాస్తవం ఏం జరిగింది? ఈ ఎక్కడైతే పాల్వాయి గేట్లో గొడవలు జరిగినాయో ఆ గొడవల దగ్గర గొడవలు జరిగితే ఆ గొడవలకు తోడు కారంపూడిలో గొడవలు, ఈ గొడవల నేపథ్యంలో టీడీపీ వాళ్ళు అంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి అడ్డోదుపు లేకుండా గేట్లు ఎత్తేసిన పరిస్థితిలో మరి ఏం చేస్తారు? మరి ప్రజలే తిరగబడతారు. తిరగబడినటువంటి వీళ్ళని చెదరగొడతాకి వెళ్ళినప్పుడు సిఏ గారికి దెబ్బ తగిలింది, నారాయణ స్వామి చౌదరి గారికి. దెబ్బ తగలంగానే మొత్తం కారంపూడి మండలంలో ఉన్నటువంటి నారాయణ స్వామి గారి కులస్థులందరూ కూడా గాయమైంది. సిఐకి తలకు గాయమైతే వెంటనే వాళ్ళందరికీ, తెలుగుదేశం వాళ్ళందరికీ గాయమైపోయింది. మొత్తం ఊరి మీద పడతారు. కారంపూడి ఊరి మీద పడి ఈ రకంగా ధ్వంసకాండ, ఆటవిక విధ్వంసం ఏ రకంగా సృష్టించారో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఐ విట్నెస్ కదా, ఎస్ఐ కానీ నారాయణ స్వామి చౌదరి కానీ ఇద్దరు కూడా ఐ విట్నెస్లు కదా. ఈ ఐ విట్నెస్లు అయినప్పుడు మరి ఐ విట్నెస్లు ఎమ్మెల్యే పేరు ఎక్కడన్నా వీళ్ళు తీసుకొచ్చారా? 22వ తారీఖు దాకా ఎందుకు తీసుకురాలేదు? 13వ తారీఖు పోలింగ్ అయింది. పోలింగ్ గొడవలో పోలింగ్ మెషిన్ దాంట్లో కనీసం మెషిన్ ధ్వంసమైందని కూడా కేసు కట్టరు, ఇన్సిడెంట్ ఎక్కడా కూడా రాయరు. 15వ తారీఖు ఏమో మెషిన్ ధ్వంసమైందనేమో దాంట్లో గుర్తు తెలియని వ్యక్తులు అంటారు. 27వ తారీఖు ఏమో లోకేష్ ట్వీట్ చేస్తాడు, 20వ తారీఖు ఎప్పుడు, 27వ తారీఖు ఏమో ఎలక్షన్ కమిషన్ చెబుతుంది, వీళ్ళేమో 22వ తారీఖు ఏమో ఎఫ్ఐఆర్ కడతారు. అంటే అప్పుడు దాకా అంటే ఎన్ని రోజులు? 13 జరిగితే 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 అంటే 10 రోజులు. 10 రోజులకి ఎఫ్ఐఆర్ కడతారు. ఏమిటి వ్యవస్థ?
పోలీసు వ్యవస్థ నవ్వులు పాలు చేయడం కదా మీరందరూ కలిసి. ఈ గొడవల్లో ఎస్పీ సస్పెండ్ అయిపోతాడు, డిఎస్పీ సస్పెండ్ అయిపోతాడు,